ఏళ్ల తరబడి పడ్డ కష్టం సరిదిద్దుకోలేని కొన్ని పొరపాట్ల వల్ల వృధా అయిపోతుంది. కోట్ల రూపాయలతో ఇల్లు, జాగ్వార్ కారు, స్పోర్ట్స్ బైకులు ఎన్ని సంపాదించినా చివరికి జైల్లో చిప్పకూడు తింటూ ఊచులు లెక్క పెట్టుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లను, లోన్ యాప్లను ప్రమోట్ చేస్తున్నానని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక ఊబి లాంటివి. ఒక్కసారి అందులోకి దిగితే వాటికి అలవాటు పడి అడిక్ట్ అయ్యి బయటకు రావడం చాలా కష్టం. అందుకే వాటికి దూరంగా ఉండడమే మేలని ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా చెప్తుంటారు. అయితే వాటిలో ఆడేవారు నష్టపోతారు, కానీ కంపెనీలతో కుమ్మక్కై ప్రమోషన్లు చేసి అమాయక ప్రజలను ఊబిలోకి లాగేవారు కోట్లు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం ఒళ్ళు వంచాల్సిన పని లేదు, చెమట చిందించాల్సిన అవసరం అంతకంటే లేదు. సర్వ రోగాలకు ఒకటే మందులాగా కొంతమంది చెప్పే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే లక్షల్లో డబ్బులు, ఐఫోన్, కారు, బంగారం అన్ని కొనుక్కోవచ్చంటూ సోషల్ మీడియాలో మోసపూరిత మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇక చాలా మంది నెటిజన్లు వారి మాటలు విని తెలిసి బెట్టింగ్ యాప్స్ భూతానికి బలవుతున్నారు. ఏటా కొన్ని వేల మంది బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకొని మనం ఎన్నో చూస్తుంటాం. అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటివి చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కానీ కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఎవ్వరి మాట వినకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎదుటివాడు ఏమైనా పర్లేదు, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరొక ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం వల్ల చిక్కుల్లో పడక తప్పలేదు. అప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ లైట్ తీసుకున్న పోలీసులు, అధికారులు సైతం వీటిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. ముందుగా వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై యాక్షన్ తీసుకుంటున్నారు. అయినా కూడా ఇంకా కొందరు యూట్యూబర్లు అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇక భయ్యా సన్నీ యాదవ్ విషయానికి వస్తే ఈయన ఒక మోటో వ్లాగర్. మోటో వ్లాగింగ్ అనేది ఇప్పుడు సపరేట్ వృత్తిలాగా అయిపోయింది. మొదట్లో కేవలం ఫారెన్ దేశాల్లో మాత్రమే ఇలాంటి మోటో వ్లాగర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరికి డిమాండ్ పెరిగింది. ఇక తెలుగు మోటో వ్లాగర్స్ లో ఒకడైన భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ఆయన బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సైతం ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. డబ్బులకు ఆశపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదు, అలా చేసేవారికి చట్టపరంగా శిక్ష పడక తప్పదు అని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సజ్జనార్. ఇక దీంతో ఈ ఆరోపణల ఆధారంగా సూర్యాపేట పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కూడా చాలా సార్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళను వదిలిపెట్టొద్దు, వాళ్ళను ఫాలో అవ్వద్దంటూ కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్లు ఆల్రెడీ బంద్ చేయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా బంద్ చేయమని, నువ్వు బంద్ చేయవారా? అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అటు సజ్జనార్ గారు కూడా ఈ విషయం పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన గళాన్ని వినిపించారు. సజ్జనార్ గారు లోకల్ బాయ్ నాని చేసినటువంటి ఒక ప్రమోషన్ వీడియో పోస్ట్ చేస్తూ అతని భాగోతం బయట పెట్టాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైల్లో వేశారు. అయితే 3 రోజుల క్రితం సజ్జనార్ మరియు యూట్యూబర్ అన్వేష్ ఇద్దరు ఒక యూట్యూబ్ లైవ్ లో మాట్లాడుతూ దీనిపై చర్చించుకున్నారు. ఆ చర్చలో భాగంగా ఇలాంటి బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేస్తున్న పెద్ద చేపను పట్టుకుంటే ఆటోమేటిక్ గా చిన్న చేపలు పారిపోతాయంటూ అన్వేష్ చెప్పాడు. అసలు సజ్జనార్ గారు మొదట స్పందించింది భయ్యా సన్నీ యాదవ్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో గురించి. ఇక లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం తర్వాత అసలు వ్యక్తి సంగతి ఏంటంటే చాలా మంది కామెంట్ చేశారు. ఇక వీళ్ళు చర్చించుకున్న 3 రోజుల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదు కావడం, అతను పరారీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారంటూ అన్వేష్ మరియు సజ్జనార్ గారు పోరాడుతున్న తీరు 190% వీళ్ళ ప్రయత్నాల వల్లే భయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదై అరెస్ట్ కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. సాధారణ స్థాయి నుండి ఒక గొప్ప యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మనం వేసిన అడుగులను, పడ్డ కష్టాన్ని, మన మూలాలను మర్చిపోయి అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించుకోవాలనుకునే వాళ్లకు లోకల్ బాయ్ నానికి, భయ్యా సన్నీ యాదవ్ కు పట్టిన గతే పడుతుంది. ఇప్పటికైనా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారని, ఏం చేసినా చెల్లుతుందని విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్లను, లోన్ యాప్లను ప్రమోట్ చేసి ఇబ్బందుల్లో పడకండి. ఇక ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. మనలోని అత్యాశే ఇలాంటి కేటుగాళ్లకు ఆక్సిజన్. క్షణాల్లో సంపాదన వచ్చేస్తే ఇంకా ఇంతమంది ఇన్ని రకాలుగా కష్టపడి పని చేయడం ఎందుకు? దోపిడీకి ఎరగా మనమే వెళ్తున్నాం. మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.